ఇంటీరియర్ డిజైనర్ బిజినెస్ ఓనర్ మీ అందరి దగ్గర చాలా క్రియేటివ్ ఉంటుంది, చాలా మంచి వర్క్ ఉంటుంది. సో మీ అందరికి ఈ ప్రాబ్లం అయితే చాలా కామన్ గా ఉంటుంది. అదే సోషల్ మీడియాని యూస్ చేసుకోకపోవడం, డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని మీ బిజినెస్ ని గ్రో చేసుకోకపోవడం. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరైతే రెఫరల్ ద్వారా బిజినెస్ నడుస్తుంది మాకు ఇది చాలా అనుకుంటారు. రెఫరల్స్ అనేవి ఒక పాయింట్ ఆఫ్ దాకా ఉంటాయి, దాని తర్వాత నుంచి రెఫరల్స్ అనేవి మనకి దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకోసం ఈ వీడియోలో నేను ఒక స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని మీ బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ గా నా దగ్గర ఒక ఇంటీరియర్ డిజైన్ క్లయింట్ ఉన్నాడు. ఆ క్లయింట్ కి సోషల్ మీడియాలో అసలు జీరో అకౌంట్స్. సో తనకి నేను డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసి ఎలా క్లయింట్ ఇచ్చాను, మంచి బిజినెస్ ఎలా గ్రో చేసాను ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. హాయ్, మై నేమ్ శివకుమార్. ఐఎమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అండ్ డిజిటల్ మార్కెటర్. నాకైతే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది విచ్ ఇస్ ట్రూలీ డిజిటల్ సొల్యూషన్స్. వీ ప్రొవైడ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఎవరైతే ఆన్లైన్ ప్రెసెన్స్ యూస్ చేయలేకపోతారో, వాళ్ళు తన బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోరో తెలియకపోతే ఆన్లైన్ యూస్ చేసుకోరు. సో మేమైతే వాళ్ళకైతే హెల్ప్ చేస్తాం అనమాట. సో నా దగ్గర ఒక మంచి టాలెంటెడ్ ఇంటీరియర్ డిజైన్ క్లయింట్ అయితే ఉన్నాడు. తన వర్క్ అయితే చాలా బాగుంటది, చాలా హార్డ్ వర్కర్. తనైతే ప్రీవియస్ గా చాలా వరకు రెఫరల్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాడు. లాస్ట్ 4 months గా తన బిజినెస్ అనేది చాలా డల్ గా ఉంది. తనకి రెఫరల్స్ రావడం చాలా వరకు తగ్గిపోయింది. సో తనైతే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో నాకైతే మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళకి మా డాడీ అనేది సజెస్ట్ చేశారు. సో తన దగ్గరికి వెళ్ళి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం తెలుసుకున్నాను అనమాట. తనకి వెబ్సైట్ ఉందా లేదా, సోషల్ మీడియా ఉందా లేదా, ఏమైనా మార్కెటింగ్ ఏజెన్సీతో వర్క్ చేస్తున్నారా, వర్క్ చేస్తే వాళ్ళు ఏమైనా లీడ్స్ అనేవి మీకు ఇచ్చారా, సో వాటి వల్ల మీ బిజినెస్ అనేది గ్రో అయిందా, అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారా లేదా, కాంటెంట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేనైతే వాళ్ళని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను అనమాట. సో నేనైతే 1 day గ్యాప్ తీసుకొని ఒక స్ట్రాటజీ అయితే చేసి వాళ్ళ దగ్గరికి అయితే నేను తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఫస్ట్ మా ఏజెన్సీ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆ సర్వీసెస్ ని యూస్ చేసుకొని మీ బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవచ్చు అని ఫస్ట్ నేనైతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో మీ బిజినెస్ సంబంధించిన పేజెస్ అనేవి క్రియేట్ చేసి, సో నేనైతే వాటిలో రెగ్యులర్ గా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. అల్గోరిథం అనేది మన అకౌంట్ ని బూస్ట్ చేసి సో అందరికి సజెషన్ అనేది చేస్తాను అనమాట. ఆ కంటెంట్ అనేది కూడా మీ ప్రీవియస్ క్లయింట్ టెస్టిమోనియల్, మీ కరెంట్ వర్క్స్, సైట్ విజిట్స్, మీ ప్రీవియస్ గా చేసిన ఇంటీరియర్ డిజైన్ వర్క్స్, సో ఇలా మేము కంటెంట్ అనేది పోస్ట్ చేస్తాం రెగ్యులర్ గా అని అన్నాను. సెకండ్, గ్రాఫిక్ డిజైన్. మేమైతే ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఎడ్యుకేషనల్ పోస్టర్స్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తామని చెప్పాం అనమాట. సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ కలర్ థీమ్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఎన్ని టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, అసలు మీ బిజినెస్ ని ఎందుకు చూస్ చేసుకోవచ్చు, సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ పోస్ట్ అయితే డిజైన్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్, వెబ్సైట్ డిజైనింగ్. సో మీ ఇంటీరియర్ డిజైనర్ కి వెబ్సైట్ ఉండడం అంటే ఒక షోరూమ్ ఉండడం లాగా అని చెప్పాను. అంటే కస్టమర్స్ అనే వాళ్ళు వెబ్సైట్ కు వచ్చి సో మీ ప్రీవియస్ వర్క్స్, టెస్టిమోనియల్స్, బిఫోర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ వర్క్స్, సో ఇలాంటివన్నీ చూస్తారు. అక్కడ మనం వాట్సాప్ బటన్, కాంటాక్ట్ అస్ బటన్ ఇస్తాము. వాట్సాప్ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా మీ వాట్సాప్ క్రియేట్ అవుతారు. అండ్ అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే సో వాళ్ళ డీటెయిల్స్ అని మీ దగ్గరికి వస్తాయి అనమాట. వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాను ఒక బ్రాండ్ కి అనేది. నెక్స్ట్, జిఎంఈ ప్రొఫైల్, గూగుల్ మై బిజినెస్. సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు లోకల్ క్లయింట్స్ అయితే పిక్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గూగుల్ లో ఇంటీరియర్ డిజైన్ నియర్ మీ అని క్లిక్ చేసిన సో మీది మేము ర్యాంక్ చేసేలాగైతే చేస్తాము అని చెప్పాను. సో దాని వల్ల మీకు లోకల్ క్లయింట్స్ అయితే మీకు చాలా బాగా వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా అమెజాన్ లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటేనే మనం రివ్యూస్ అనేవి చూస్తూ ఉంటాం. సో అదే మీ దగ్గర ఇన్ని లాక్స్ ఇన్వెస్ట్ చేసి మీ దగ్గర వర్క్ చేయించుకున్నప్పుడు సో మీ గురించి అనేది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారు కాబట్టి జిఎంఏలో రివ్యూస్ కూడా చూస్తారు కాబట్టి సో మేము జిఎంఏ అయితే పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తామని చెప్పాను. నెక్స్ట్, ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మీకు బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ లో చాలా అయితే బాగుంటుంది అని చెప్పా. మనం అయితే రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ బ్లాగ్స్ అనేవి రాస్తూ ఉంటే కొన్ని కీవర్డ్స్ అయితే టార్గెట్ చేస్తే మనం ర్యాంక్ అనేది అవుతాం. చాలా మంది క్లయింట్స్ గూగుల్లో ఆర్గానిక్ గా సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైన్ ఇన్ హైదరాబాద్, ఇంటీరియర్ డిజైన్ ఇన్ కూకట్పల్లి, ఇంటీరియర్ డిజైన్ ఇన్ విజయవాడ, ఇంటీరియర్ డిజైన్ రాజమండ్రి, బెస్ట్ ఇంటీరియర్ డిజైన్. సో ఇలాంటి కీవర్డ్స్ ఆర్గానిక్ గా మంత్లీ చాలా సెర్చెస్ అయితే చేస్తారన్నమాట క్లయింట్స్ అనేవాళ్ళు. సో మనం వాటిని ఆ కీవర్డ్స్ యూస్ చేసుకుని ర్యాంక్ చేస్తే బ్లాగ్స్ రాసి ఎస్ఈఓ చేసి సో మనకి ఆర్గానిక్ గా చాలా లీడ్స్ అనేవి వస్తారనమాట. సో ఇది నేను చెప్పా, బట్ ఇది మనం ఈ రోజు చేస్తే రేపు అనేది కాదు. మినిమం 6 to 8 months మనం ఆ కీవర్డ్స్ మనం టార్గెట్ చేసి బ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తే ఆర్గానిక్ బిజినెస్ అనేది బాగా అవుతుందని చెప్పారు. నెక్స్ట్, గూగుల్ యాడ్స్. పర్ డే మనం 1000, 2000, 3000 సో ఇలా బడ్జెట్ పెట్టుకుని మనం డైలీ కనుక గూగుల్ యాడ్స్ రన్ చేస్తే సో మనకి చాలా మటుకు క్వాలిటీ లీడ్స్ అయినా వస్తారు. సో ఇక్కడ మనం సిటీస్ ని, కీవర్డ్స్ ని టార్గెట్ చేసి మనం యాడ్స్ అనేది రన్ చేస్తే సో ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది టాప్ లో ర్యాంక్ అవుతుంది కాబట్టి సో అక్కడ వెబ్సైట్ క్లిక్ చేసి కాంటాక్ట్ ఫామ్ అయితే ఫిల్ చేస్తారు. సో దీని వల్ల మనకి క్వాలిటీ లీడ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, మెటా యాడ్స్. సో మనం మంచిగా ఒక యాడ్ క్రియేటివ్ వీడియోని తీసుకొని సో దాన్ని మనం ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో మెటా యాడ్స్ ద్వారా యాడ్ అని రన్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనకి లీడ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, వాట్సాప్ మార్కెటింగ్. మీ ప్రీవియస్ గా క్లయింట్స్ అనే డేటా మీ దగ్గర వాట్సాప్ నెంబర్స్ అయితే మీ దగ్గర చాలా మటుకు ఉంటాయి. సో వెబ్సైట్ లో ఫామ్ ఫిల్ చేసుకున్న వాట్సాప్ లోనే మీ దగ్గర క్లయింట్స్ డీటెయిల్స్ ప్రీవియస్ గా చాలా వరకు ఉంటాయి. వాట్సాప్ మార్కెటింగ్ యూస్ చేసి మళ్ళీ మీ క్లయింట్స్ మళ్ళీ రీటార్గెటింగ్ చేసి ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు కానీ ఏదైనా సమ్ అకేషనల్ డే అప్పుడు వాళ్ళకి మనం మీ తరపున కానీ మీ బిజినెస్ నుండి కానీ విష్ మెసేజ్ లాంటిది సో ఇలాంటి పంపిస్తుంటే క్లయింట్ కి మనకి మంచిగా బాండింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏదైనా క్లయింట్ కి ఏదైనా
ఇంటీరియర్ డిజైన్ వర్క్ ఏమైనా కావాలనుకోండి, సో మిమ్మల్ని ఎక్కువగా రిఫర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ క్లయింట్‌కి నేను కంప్లీట్‌గా సర్వీస్ అని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ పీడిఎఫ్ అయితే క్లయింట్‌కి చూపించి నేను నా స్ట్రాటజీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. సో పీడిఎఫ్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తే ఎళ్లి చెక్ చేయండి. సో ఫస్ట్ అసలు ఆబ్జెక్టివ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని, మా ఏజెన్సీని యూజ్ చేసుకొని మీరు ఎలా గ్రో అవుతారో ఫస్ట్ అయితే నేను చెప్పానన్నమాట. సో మీరు ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోండి. సో మీకైతే నెంబర్ ఆఫ్ లీడ్స్ అనేవి వస్తాయి. మీ బ్రాండ్ అనేది ఎక్కువగా విజిబిలిటీ అవుద్ది. మీరు కనుక కాంటెంట్ స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ సంబంధించి మీకు పర్సనల్ బ్రాండింగ్ చాలా బాగా బిల్డ్ అవుతుంది. సో మీకు కనెక్షన్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. సో ఇలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నెక్స్ట్ నేను స్వాట్ అనాలిసిస్ చేశాను అనమాట. వాళ్ళ బిజినెస్ లో స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వీక్నెస్ ఏముంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి, ఇదంతా నేను స్వాట్ అనాలిసిస్ చేశాను అనమాట. ఫస్ట్ స్ట్రెంగ్స్. సో తన బిజినెస్ లో తనకైతే మంచి పోర్ట్ఫోలియో ఉంది, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. సో తన దగ్గర చాలా మంచి క్రియేటివిటీ మైండ్ సెట్ ఉంది. సో ఇది తన స్ట్రెంగ్త్ అయితే అని చెప్పచ్చు. వీక్నెస్ వచ్చేసరికి నో సోషల్ మీడియా, నో వెబ్సైట్, మార్కెటింగ్ అసలు యూజ్ కూడా చేయట్లేదు. సో ఇది తన వీక్నెస్. ఆపర్చునిటీస్ ఏమున్నాయంటే ఇక్కడ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, గూగుల్ లో కానీ ఇంటీరియర్ డిజైన్ సంబంధించి చాలా బాగా సెర్చ్ చేస్తారన్నమాట. సెర్చ్ వాల్యూమ్ మంచిగా ఉంది ఇక్కడ. సో ఈ ఆపర్చునిటీ తనైతే యూజ్ చేసుకుంటూ ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, పింట్రెస్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని తనైతే మంచిగా గ్రో అవ్వచ్చు. థ్రెడ్స్ అంటే అందరూ స్టార్ట్ చేస్తున్నారు సార్, మీరైతే స్టార్ట్ చేయలేదు. చాలా మటుకు అందరూ స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ అయితే గ్రో చేసుకోండి. మీరైతే స్టార్ట్ చేయడం ఒక్కటే లేట్ అయింది అని చెప్పాను అనమాట. నెక్స్ట్ తన బిజినెస్ కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు, సో ఇంటీరియర్ డిజైనింగ్ కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని చెప్పి సో నేనైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్ ఓమార్స్ ఎవరైతే కొత్తగా కడుతున్నారో లేదా ఎవరైతే రెనోవేట్ చేస్తున్నారో సో వాళ్ళకనేది ఈ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సో వీళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థర్డ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే కెఫేస్, సలూన్స్, రెస్టారెంట్స్, బొటిక్ షోరూమ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయో సో వీళ్ళకైతే మీ బిజినెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీళ్ళకైతే మంచి క్రియేటివ్ ఇంటీరియర్ డిజైన్స్ అయితే కావాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి హై ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఎన్ఆర్ఎస్, లగ్జరీ ఇంటీరియర్స్ గురించి చూపిస్తున్నారో, ప్రీమియం ఇంటీరియర్ డిజైన్ గురించి చూస్తున్నారో, మోడలర్ కిచెన్స్ గురించి చూస్తున్నారో సో వీళ్ళకి కూడా మీ బిజినెస్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ టైం దేంట్లో స్పెండ్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ పింట్రెస్ట్ కూడా క్రియేటివ్ ఐడియాస్ కూడా ఇందులో సెట్ చేస్తారన్నమాట. సో వీటిలో ఎక్కువ వీళ్ళు స్పెండ్ చేస్తారు ఎక్కువ టైం. నెక్స్ట్ బడ్జెట్ అలొకేషన్. సో యాడ్స్ అంటున్నారు, వాటికి ఎంతెంత బడ్జెట్ పెట్టాలంటే నేనైతే మీకు పర్ డే 500 నుంచి 1000 అయితే రెఫర్ చేస్తా. అది మెటా యాడ్స్ కి అయితే. సో ఇదైతే నేను బేసిక్ గా రెఫర్ చేస్తాను. సో ఎందుకంటే మంచి లీడ్స్ ని ఫండ్ చేయడానికి. సెకండ్ గూగుల్ యాడ్స్ కి అయితే నేను పర్ డే మినిమం 1000 అయితే స్పెండ్ చేయమని చెప్తాను గూగుల్ యాడ్స్ కి. సో ఇదైతే మినిమం అమౌంట్ అనమాట నేను క్లయింట్స్ కి సజెస్ట్ చేసేది యాడ్ స్పెండ్ కి. నెక్స్ట్ కాంపిటేటర్ అనాలిసిస్ యూజింగ్ జిఎంవి. సో జిఎంఎల్ యూజ్ చేసుకుని తన లోకల్ ఏరియాలో ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో అదంతా నేను లిస్ట్ చేశాను అనమాట. సో వాళ్ళైతే మీకన్నా ఎందులో పర్ఫెక్ట్ కొన్నారు, లైక్ సోషల్ మీడియాలో పర్ఫెక్ట్ కొన్నారా, వెబ్సైట్ లో పర్ఫెక్ట్ కొన్నారా, ఎస్ఈఓ పర్ఫెక్ట్ కొన్నారా, అదంతా నేను కాంపిటేటర్ అనాలిసిస్ చేసి నేనైతే ఇక్కడ చూపించాను అనమాట. నెక్స్ట్ పర్సనల్ బ్రాండింగ్. సో మీరైతే మీ పర్సనల్ బ్రాండింగ్ ఇన్స్టాగ్రామ్ లో చేయడం వల్ల మిమ్మల్ని చూసి అండ్ మిమ్మల్ని నమ్మి మీకు అయితే బిజినెస్ అనేది ఇస్తారనమాట. సో మీ బిజినెస్ మా ఏజెన్సీకి ఇస్తే నేను నెక్స్ట్ 3 months లో ఏమేమి వర్క్ చేస్తా, ఎలా మీ బిజినెస్ ని గ్రో చేసి మీకు లీడ్స్ అని ఇస్తా అని చెప్పి నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను వాళ్ళకి సోషల్ మీడియాలో అకౌంట్స్ అని క్రియేట్ చేస్తాను. వాళ్ళ బిజినెస్ కి ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని ఎక్కువ బిజినెస్ జనరేట్ చేయగలరు. సో ఆ సోషల్ మీడియాలో ఫస్ట్ అయితే నేను అకౌంట్స్ క్రియేట్ చేస్తాను అని చెప్పా. సో వాళ్ళకైతే ట్విట్టర్ తో పని లేదు. సో నేనైతే వాళ్ళకి ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ సో వీటిలో అయితే వాళ్ళకైతే ఫస్ట్ అయితే వాళ్ళ బిజినెస్ నేమ్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశాను అనమాట. మీరు నాకు కమిట్మెంట్ ఇవ్వాలి అని. సో ఏంటని అడిగారు. మీరైతే మీ ఫేస్ యూజ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కాంటెంట్ క్రియేట్ చేయండి అన్న. క్లయింట్ అయితే నా వల్ల కాదు, నాకు చాలా సిగ్గు, నేనైతే ఒప్పుకున్నాను. తన బిజినెస్ కి రిలేటెడ్ మన సిమిలర్ ప్రొఫైల్స్ చూపించి సో వీళ్ళు కూడా ఇలాగే స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ వాళ్ళ ఫేస్ చూపించి ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద వాళ్ళ క్లయింట్స్ అయితే వాళ్ళకి ఆర్గానిక్ అయితే చాలా మంది క్లయింట్స్ అయినా వస్తున్నారు అని చెప్పి క్లయింట్ కి నేను కొంచెం మోటివేషన్ అయితే ఇచ్చాను అనమాట. మీరైతే మీ ఫేస్ చూపించి డైలీ మీరు సైట్ విజిట్స్ కి, క్లయింట్స్ దగ్గరికి, క్లయింట్స్ వర్క్స్ దగ్గరికి వెళ్తారు కాబట్టి సో అక్కడికి వెళ్ళి మీరు కాంటెంట్ అనేది చేయండి అని చెప్పి సో నేను క్లయింట్ అయితే మోటివేట్ చేశాను అనమాట. మీ ప్రీవియస్ వర్క్స్, ప్రెజెంట్ వర్క్స్, క్లయింట్ టెస్టిమోనియల్ సో ఇదంతా క్లయింట్ దగ్గర చాలా వరకు వీడియో ఫుటేజ్ అయితే ఉందన్నమాట. సో మీరైతే అవి నాకు సెండ్ చేయండి. సో నేనైతే ఆ వీడియోస్ ని ప్రొఫెషనల్ గా ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనం రెగ్యులర్ గా కాంటెంట్ అనేది అప్లోడ్ చేయడం వల్ల అల్గోరిథం అనేది బూస్ట్ చేసి అందరికి రీచ్ అయ్యేలా సజెస్ట్ చేస్తే వీడియోస్. సో ఇక్కడ మనం రెగ్యులర్ కాంటెంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇదైతే చాలా మెయిన్ థింగ్ అన్నమాట. ఫస్ట్ 2 months అయితే మేము లీడ్స్ క్యాంపెయిన్ అయితే రన్ చేయమని చెప్పి ఫస్ట్ అనేది మన బ్రాండ్ ఒక 10 మందికి తెలియాలని చెప్పాను. సో ఇనిషియల్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ ఏం పోస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం యాడ్స్ క్యాంపెయిన్ రన్ చేసి సో అక్కడ లీడ్ అనే వస్తాడు. ఫస్ట్ వచ్చి సో మన మీద 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే మన మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటాడు కదా. సో ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ ఏమో చేస్తున్నాడు, అక్కడ కాంటెంట్ ఏం లేదు. సో అక్కడ నువ్వు లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేసి ఒక మనీ వేస్ట్ కదా. సో అందుకోసం ఫస్ట్ 2 months కంప్లీట్ బ్రాండింగ్ అయితే చేస్తానని చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో క్లయింట్ అయితే ఓకే అన్నారు అనమాట.
అండ్ తర్వాత నేను లాంగ్ ఫామ్ కంటెంట్ చేద్దామని చెప్పా యూట్యూబ్లో. సో ప్రీవియస్గా మీ క్లయింట్ వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి కదా, సో మనమైతే ఒక గింబల్ తీసుకెళ్ళి కెమెరా తీసుకెళ్ళి సో ఇల్లు మొత్తం షూట్ చేసుకుందాం. ఇఫ్ క్లయింట్ పర్మిషన్ ఇస్తే, క్లయింట్ పర్మిషన్ అడిగి మనం ఇల్లు మొత్తం షూట్ చేసుకుందాం అని చెప్పా. సో మేమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షూట్ అనేది చేస్తామని చెప్పాం అనమాట. సో ఇక్కడ మనం లాంగ్ ఫామ్ కంటెంట్ చేయడం వల్ల సో ఎవరైనా క్లయింట్ వచ్చి మీ ప్రీవియస్ వర్క్స్ ఏమైనా ఒకసారి నాకు చూపించమంటే సో మనం మన యూట్యూబ్ ఛానల్ లింక్ వాళ్ళకి షేర్ చేస్తాం. సో అక్కడ వాళ్ళు మనం ఫుల్ డీటెయిల్ ఒక 4 to 5 minutes మన వర్క్ అనేది కంప్లీట్గా మనం చూపిస్తాం అనమాట, విత్ ప్రొఫెషనల్ రేటింగ్ అనేది చేసి మనం. అండ్ ఆల్సో నేను మీకు ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తాను అనమాట ఫర్ SEO గూగుల్ యాడ్స్ పర్పస్. సో లాంగ్ టర్మ్ బిజినెస్ రన్ చేయడానికి అని చెప్పి నేను ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది చేశాను అనమాట, ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన పోర్ట్ఫోలియో వెబ్సైట్. అండ్ ఆల్సో మనం వెబ్సైట్ యూస్ చేసుకుని గూగుల్ యాడ్స్ కూడా రన్ చేస్తూ క్వాలిటీ లీడ్స్ని ఫైండ్ చేయడానికి. సో ఆఫ్టర్ 2 months తర్వాత మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మంచి కాంటెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం లీడ్స్ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తామని చెప్పా. సో క్లయింట్కి నేను ఆఫ్టర్ 2 months తర్వాత లీడ్స్ క్యాంపెయిన్ పెట్టి రన్ చేసినప్పుడు క్లయింట్స్కి మంచి లీడ్స్ అనేవి వచ్చి తన బిజినెస్ అనేది ఇప్పుడు చాలా మంచిగా గ్రోత్లో అవుతుంది తన బిజినెస్ అనేది. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 months అయితే తన బిజినెస్కి నేను బ్రాండింగ్ అనేది చేశాను. తర్వాత 3rd month నుండి తనకైతే మంచిగా లీడ్స్ క్యాంపెయిన్ రన్ చేసి తనకైతే లీడ్స్ అనేవి ఇప్పించాను అనమాట. సో ఎందుకంటే 3rd month నేను చేయడం వల్ల ఇక్కడ ఫస్ట్ 2 months మనకి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మంచి కాంటెంట్ అనేది ఉంటుంది. సో మంచిగా బేస్ అనేది మంచిగా బిల్డ్ ఉంటుంది. సో ఇప్పుడు మన క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు, ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఇది ఒక ట్రస్టబుల్ బిజినెస్ లాగా చూస్తారనమాట. సో అందుకోసం నేనైతే ఇలా స్ట్రాటజీ ప్లాన్ చేశాను అని చెప్పాను. మీరైతే మీ ఫేస్ని యూస్ చేసుకుని 100% వీడియోస్ అయితే చేయాలని చెప్పాను. సో అది ఎలా చేయాలి, మంచి మైకు ఎలాగా, బ్యాక్ కెమెరా ఎలాంటి సెట్టింగ్ యూస్ చేయాలి, అదంతా నేను క్లయింట్కి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ ఆల్సో క్లయింట్ దగ్గర ప్రీవియస్ డేటా వాట్సాప్ నెంబర్ చాలా వరకు ఉన్నాయని చెప్పారు. సో నేనైతే వాట్సాప్ మార్కెటింగ్ యూస్ చేద్దామని చెప్పాను. సో తన ప్రీవియస్ ఉన్న క్లయింట్స్ని మళ్ళీ మనం రీటార్గెటింగ్ చేసి ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా సమ్ ఒకేషనల్ డే అప్పుడు వాళ్ళకి మనం ఒక మెసేజ్ లాగా ఈ వాట్సాప్ మార్కెటింగ్ యూస్ చేసుకుని బల్క్లో సెండ్ చేస్తే సో వాళ్ళకి క్లయింట్కి మనకి మంచి బాండింగ్ అనేది. సో రేపటి రోజు క్లయింట్కి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరు ఇంటీరియర్ డిజైన్ కావాలనుకోండి మిమ్మల్ని సజెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పాను. సో అది కూడా చేద్దామని చెప్పాను. సో ఈ విధంగా నేను నా క్లయింట్ని అయితే ఫ్రమ్ 0 సోషల్ మీడియా నుంచి ఇప్పుడైతే మంచి బిజినెస్ స్టేబుల్ గానే ఉంది. సో క్లయింట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ నేను కూడా చాలా హ్యాపీ. క్లయింట్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు దాకా చెప్పిన స్ట్రాటజీస్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా మీరు అండర్స్టాండ్ చేసుకొని సో ఇదంతా మీరు స్టార్ట్ చేస్తే మీ బిజినెస్ కూడా మీరు చాలా బాగా గ్రో చేసుకోవచ్చు. సో మీరు మీ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి డిజిటల్ ప్రెజెన్స్ యూస్ చేసుకొని మీరు స్ట్రగుల్ అయ్యి ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో మీకు అసలు ఏం తెలియకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. ఇది నా వాట్సాప్ నెంబర్, మీరు నాకు మెసేజ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో మోస్ట్ బిజినెస్ ఓనర్స్ చూస్తే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెగ్యులర్ గా మన ఛానల్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. సో బాయ్ అందరికి.